క్రైస్తవులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఇక్కడ దేవుడు పలుకుతున్న మాట, మన భారాలన్నీ ఆయన మీద వేయమని చెప్తున్నారు. ఈ మాటలు చెప్తున్నామంటే యేసు ప్రభువారు చెప్తున్నారు. అయితే మనం ఇంతకు ముందే 2 విషయాలని తెలుసుకున్నాము. మనం భారము ఆయన మీద మోపాలి అని అంటే ముందుగా మనము ఆయనని నమ్మాలి. ఆయనని నమ్మని వారమైతే ఖచ్చితంగా మన భారాలని ఆయన మీద మోపగలము. క్రీస్తు ఏం చెప్తున్నాడు అని అంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు అని అంటే, మీ భారాన్ని నా మీద మోయండి, నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా బ్రతకండి అని తెలియజేస్తున్నాడు. అయితే మనము ఆయన మీద మన భారాన్ని మోపాలి అని అంటే మనం ఆయన్ని నమ్మాలి. ముందుగా మనము ఆయన మన కొరకు మరణించాడు అని నమ్మిన వారము గనుక మనము మన భారమును కూడా ఆయన తీర్చగలడు, ఆయన మోయగలడు అని నమ్మాలి. మనము క్రీస్తుని అంగీకరించిన వారమైతే, నమ్మిన వారమైతే, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారమైతే, క్రీస్తు సిలువలో మరణించాడని నమ్మిన వారమైతే మనము ముందుగా ఏం నమ్మాలి అంటే, మన భారాలన్నిటిని కూడా ఆయన మోయడానికి సమర్థుడు అని నమ్మాలి. అలా నమ్మినప్పుడు మన భారాన్ని ఆయనకు అప్పగించగలం. రెండవదిగా ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, రెండవదిగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు మనము ఆయనకి మన భారాలని అప్పగిస్తాము, మన భారాలని ఆయన మీద మోపగలుగుతాము. క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి సిలువలో మరణించాడు. మనము క్రీస్తుని ప్రేమించిన వారమైతే ఆయన చెప్తున్న మాట, మీ భారాలను నా మీద మోపండి, మీరు సంతోషంగా జీవించండి. మన భారాలన్నిటిని, మన కష్టాన్ని, దుఃఖాన్ని, వేదనని, సమస్యలను, ఇరుకులు, ఇబ్బందులను, బాధలను అన్నిటిని ఆయన మీద మోపాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన మాట కూడా మన భారాన్ని ఆయన మీద మోపడం. ఎప్పుడు ఎలా మోపగలము అని అంటే, ఎప్పుడు మోపగలము అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఎటువంటి విశ్వాసము అనేది ఈరోజు మనము చూద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇక్కడ నోవాహు స్టోరీ మనకందరికీ తెలిసినది. అయితే దేవుడు నాశనం చేసే కన్నా ముందు నీతిమంతుడైన నోవాహుని జ్ఞాపకం చేసుకొని తనని రక్షించడానికి బోట్ని తయారు చేసుకున్నాడు. ముందుగా దేవుని గురించి సువార్తను ప్రకటించినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించిన సువార్త ప్రకటించారు. తర్వాత బోట్ని తయారు చేసుకున్నారు. అదేవిధంగా నోవాహు ఎలా అయితే దేవుణ్ణి నమ్మి దేవుడి ఆజ్ఞను పాటించాడు, దేవుడు చెప్పిన ప్రతిదీ చేశాడు, మనము కూడా ఆయన నమ్మిన వారమైతే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమైతే, నోవాహు ఆ రోజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి రక్షించబడ్డారు. అందరూ నాశనం అయిపోయినా తన నోవలో ఉన్నవారు అందరూ కూడా రక్షించబడిన విధంగానే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మన భారాన్ని ఆయన మీద మోపిన ఎడల మనలో ప్రశాంతత అనేది కలుగుతుంది. రెండవదిగా ఏబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ ఏబు సమస్తాన్ని కోల్పోయినా దేవుణ్ణి స్తుతించడం మానలేదు. దేవుణ్ణి
స్తుతించాడు. అదేవిధంగా మనము కూడా ఏ సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏ విషయంలో అయినా దేవుణ్ణి స్తుతించాలి. దేవుని యందు అంత విశ్వాసాన్ని మనము కనపరచాలి. ఏబు అంత విశ్వాసం, ఏబు వంటి విశ్వాసము మనము కలిగి జీవించాలి. ఏబు వంటి విశ్వాసము కలిగిన వారమైతే మన కష్టాలు, మన బాధలు, ఇబ్బందులు ప్రతిదీ కూడా దేవుడు తీరుస్తాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమైతే క్రీస్తు మీద మన భారములన్నిటినీ మోపాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, విశ్వాసము అనేది చాలా గొప్పది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన యెడల మన భారాన్ని ఆయన మీద మోపాలి. మనకి ఆయన ప్రశాంతత కలుగజేస్తాడని నమ్మాలి. క్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు అని మనము నమ్ముతున్నాము. ఆయన్ని ప్రేమిస్తున్నాము, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము. అదేవిధంగా క్రీస్తు మన భారములన్నిటిని మోయడానికి సమర్థుడు. ఆయన మీద మన భారాలన్నీ మోపిన యెడల మనకి ప్రశాంతతను లభిస్తుంది అని మనం ముందుగా నమ్మాలి. మనం ఆయన్ని నమ్మిన వారమైతే మన భారాలు ఆయన మీద మోయాలి. మనం ఆయన్ని నమ్మిన వారమైతే మనము ఆయన్ని ప్రేమించిన వారమైతే మన భారాలను ఆయన మీద మోయాలి. మనము ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డలను అయితే మన భారాలను ఆయన మీద మోయాలి. మనకున్న కష్టాలు సమస్తము తీర్చగలిగేది ఆయన మాత్రమే, ఏ మనుషుడు కూడా తీర్చలేరు. చాలామంది మనకున్న దుఃఖాన్ని, సమస్యలు, బాధలు, ఇబ్బందులు మనుషులతో పంచుకుంటారు కానీ దేవునితో పంచుకోరు. కాబట్టి మనుషులకి అసాధ్యమైనది, దేవునికి అసాధ్యమైనది ఏది ఈ లోకంలో లేదు. కాబట్టి క్రీస్తు మన భారాన్ని మోయడానికి సమర్థుడు కాబట్టి మనం భారాన్ని ఆయన మీద మోపి సంతోషంగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.